హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి భీమవరం నుంచి మళ్ళీ పోటీ చేస్తానంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? నిజానికి పిఠాపురం మీద ఏదో నమ్మకం కలిగింది, అక్కడ ఏదో వైబ్రేషన్స్ వచ్చాయి, నమ్మకం కలిగింది కనుక తర్వాత పవన్ కళ్యాణ్కి ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం చాలా మంచి పట్టు ఉందండి. ఉభయ గోదావరి అంటే ఈస్ట్ వెస్ట్, ఇంకా వెస్ట్ అయితే భీమవరం, ఈస్ట్ అయితే పిఠాపురం. కనుక లాస్ట్ టైం వెస్ట్ చూశారు కంటే ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేద్దామన్న ఆలోచన నాకు ఉంది. పిఠాపురం కూడా మెగా ఫ్యామిలీ అడ్డా అని అంటారు సార్. అదే ఏంటి మంచి పట్టు ఉంది. తర్వాత ఆయన కూడా ఏదో పిఠాపురంలో ఒక మిరకల్ జరిగింది, చాలా బాగానే ఉంది. అక్కడ ఆల్మోస్ట్ వారాహి ప్రారంభం అక్కడికి చేరుకుంటారు. అది కొంచెం అంటే అన్నవరం దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మంచి బాగా ఆయనకి ఏదో వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎలా సార్, ఇప్పుడు మరి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఎక్కుతారంటారు పవన్ కళ్యాణ్? ఈసారి పోటీ గ్యారంటీగా ఉంటుందండి ఒకటి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ నిల్చునే వరకే కానీ ఆ నిర్వహణ భారం ఎవరో చూసుకోవాలి. మనం ముందే చెప్తున్నాం, నేను నిలబడతాను, నా ఇష్ట ప్రకారం మీరు చేయాలి, నా రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయంటే కుదరవు. ఒప్పుడు అడుగు నువ్వు అలా నుంచోదాక నేను చూసుకుంటాను, నిన్ను గెలిపించుకుంటాం అని చెప్పి గెలిపించుకోవాలి. కానీ ఆయనకి కానీ ఏదైనా పవర్స్ ఇచ్చినట్టయితే సంకరాకపోతారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ని అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను అనమాట. ఆయన నిలబడాలి, నేను నిలబడాలి. మిగతా జనాన్ని మొబైలైజ్ చేయడం, జనాన్ని తీసుకెళ్ళడం, ఓట్లు వేయించడం, పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ మేనేజ్మెంట్ చేయడం, ఇదంతా కూడా తగినటువంటి వారు. అంటే పవన్ కళ్యాణ్కి ప్రాణం ఇచ్చేటువంటి ఒక గొప్ప ఎన్ఆర్ఐ ఇలాంటి వాళ్ళు పట్టుకోవాలి. ఒక ఎన్ఆర్ఐలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గెలిస్తే చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు పట్టుకొని కాకు షూరిగా గెలిపించారన్నమాట. ఎందుకంటే రాంబాబు చెప్పినట్టు ఎలక్షన్లో నిల్చున్నవాడు గెలవడం అంటే ఎలాగంటే సరిగ్గా దెబ్బ కొట్టాలి నెత్తి మీద. ఆ దెబ్బ కొట్టకుంటే కొంచెం దెబ్బ కానీ మిస్ఫైర్ అయ్యి త్వరగా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ పొడి చేస్తుంది అనమాట. అలాగా ఈయన ఖచ్చితంగా టాప్ షూర్గా ఆయన గెలవాలి. గెలవకపోతే ఆయన చాలా ప్రమాదం. ఆయనకి కాదు, ఆయన నమ్ముకున్న ప్రమాదం, ఆ క్యాడర్ ప్రమాదం. లాస్ట్ అదే జరిగింది. ఈ మెథలు అందరూ అదే అంటున్నారు కదా, ఒక సీటు గెలవడం నువ్వు గెలవడమే అంటున్నారు. కనుక ఆయన సీటు తప్పకుండా గెలవాలి. అంటే పిఠాపురం మాత్రం చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఇప్పుడే ఆయన నిర్ణయం తీసుకోడు. అలాగే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు, నేను గెలిపిస్తా అంటున్నాడు. అట్లాంటివి చూసుకోవడం కూడా మంచిదే. చింతమనేని ప్రభాకర్ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచేటువంటి వ్యక్తి, గెలిపించుకో దగ్గ సామర్థ్యం ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు 2 దాంట్లో గెలుచుకున్నట్టయితే అప్పుడు ఆయన పవర్ ఏదో చూపిస్తారన్నమాట. ఎలా లేదన్నా ఒక 30-40 సీట్లు వచ్చాయనుకోండి, బలమైన ప్రతిపక్షం అవుతారు కదండి. తర్వాత నెక్స్ట్ సెంట్రల్లో వాళ్ళు గెలుస్తారు. సెంట్రల్లో వాళ్ళు గెలిచినట్టు సెంట్రల్లో వాళ్ళు ఈయన మాట వింటారు. ఇప్పుడు ఎవరు గెలిచినప్పుడు కూడా సెంట్రల్లో వాళ్ళు ఎవరు మాట వింటారు? ఈయన తెచ్చుకుంటాడు, ఏమైనా సరే అడిగి పోట్లాడి తెచ్చుకుంటాడు ఆంధ్రదేశానికి. అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడు తెచ్చుకోడు, అటు వైఎస్ఆర్సీపీ కూడా తెచ్చుకోరన్నమాట. అందువల్ల ఎక్కడ నిల్చున్నా సరే ఎక్కువ సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేసినట్టయితే మాత్రం ఒక 40 సీట్లు ప్రస్తుతం గెలుచుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మన పవన్ కళ్యాణే సీఎంగా ఉంటాడు అన్నమాట. పవన్ కళ్యాణే బీజేపీ క్యాండిడేట్గా ఉంటాడు. పవన్ కళ్యాణ్ బీజేపీకి ముద్దుల బిడ్డగా ఉంటాడు అన్నమాట. అది ఉంది సార్. ఇప్పుడు గాజువాకలో ఓడిపోయారు, ఎందుకంటే గాజువాకలో మళ్ళీ ఈసారి నెగ్గాలి అని చెప్పేందుకు అక్కడ నుంచోట్లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నుంచోట్లేదు సార్? ఇప్పుడు అక్కడ ఓడిపోయారు లాస్ట్ టైం. దాని మీద పోటీగా అక్కడ నుంచి నెగ్గాలని ఉంటుంది సార్. చాలా మంది అలా అంటారు కదా, ఎందుకని ఆయన నుంచోట్లేదు అంటే గాజువాక కంటే ఇక్కడ మీకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి? ఓట్లు ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. గాజువాక అనేసరికి మరీ పొల్యూట్ అయిపోతుంది అంతా.
అభిమానులు ఉన్నారు, 3 వంతుల అభిమానులు ఉన్నారు. తర్వాత ఓట్ల ఎలక్షన్ అయ్యేసరికి ఏమైపోతుందో తెలియదు. అలా ఉన్నారన్నమాట. గాజువాకలో అందులో గాజువాకలో జేడి లక్ష్మీనారాయణ ఉన్నారండి. వాడు కొన్ని తెలపడతాడు. ఏడి తెలగా చెప్పలేదు. కొన్ని ఓట్లు చీలిపోతాయి కదా. జేడి లక్ష్మీనారాయణ అంటే వాడు విద్యార్థులకు ఓట్లు చీలిపోతాయి కదా, స్టూడెంట్స్ ఓట్లు చీలిపోతాయి కదా. అంత రిస్క్లో అక్కడి నుంచోవలసిన అవసరం ఉంది అంటారు. నీ ఓటు మా ఓటు పీకే అని చెప్పేసి అందులో మాత్రం పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించాలి. అయినా సరే ఎక్కడి నుంచి ఉంటాడో అన్నది ఇప్పటి నుంచి మాట్లాడడం అది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా ఈసారి వచ్చి నామినేషన్ వేస్తే చాలు, ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాడు. దాన్ని ఎలా ఆలోచిస్తారు? నామినేషన్ వేసినప్పుడు కూడా ఇప్పుడు పిఠాపురం ఉందనుకోండి, ఆపోజిట్ క్యాండిడేట్ లేడు. విశాఖపట్నం అనుకోండి, చాలా మంది క్యాండిడేట్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు మన భీమవరం ఉందనుకోండి, రాజుల క్యాండిడేట్ ఉన్నారు. రాజుల సపోర్ట్ లేదు, పవన్ కళ్యాణ్ లేదు. రాజుల సపోర్ట్ మొదటి నుంచి కూడా లేదు. అది ఇప్పుడు ప్రాబ్లమే కదా. ఇప్పుడు బాగా సపోర్ట్ కదా సార్. ఎవరు? శక్తిరాజ్ బాగా సపోర్ట్ కదా సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎవరికి? శక్తిరాజ్ బాగా సపోర్ట్ సార్ పవన్ కళ్యాణ్ గారికి. భీమవరం లేదు, లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? లాస్ట్ టైం కూడా బాగానే సపోర్ట్ చేశారు, కానీ జగన్ గారికి ఎక్కువ సపోర్ట్ చేశారు. అదే చెప్తున్నానండి నేను. ఇప్పుడు మారినాయి కదా సార్. ముక్కు కోసం ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆయన అక్కడ ఇలాగ సపోర్ట్ అని బట్టి నమ్మకంగా దిగాడు. తర్వాత ఎలా మారిపోయారు? తర్వాత ఓట్లు కూడా దగ్గరలో పోలేదు కదా. పెద్ద డిఫరెన్స్ ఉంది. గెలిచిన వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ఓట్ల డిఫరెన్స్ తక్కువగా లేవు. ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు. అవును. తర్వాత రీకౌంటింగ్ లో పోయాడు కదా. మరి రీకౌంట్ లో ఎక్కువ తేడా ఏం కాదు సార్, తక్కువ తేడాతోనే. అదే కానీ సార్ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో నెగ్గుతారు సార్ కంపల్సరీ. పవన్ కళ్యాణ్ భీమవరంలో మొత్తం పోటీ చేయడండి. పిఠాపురంలో పోటీ చేస్తే పోటీ చేయొచ్చు, లేకపోతే కాక్షూరిగా ఎక్కడ పోటీ చేస్తారో తెలుసుకుని అక్కడ పోటీ చేస్తారు. కానీ భీమవరం వాడు మేము మిమ్మల్ని నెగ్గించుకుంటాము అని గట్టిగా పూనుకుంటే మరి రెండు చోట్లలో ఒక చోట భీమవరంని ఎంపీ చేసుకుంటాడు. కానీ మరి భీమవరంలో ఎవరు ఆయనకి సపోర్ట్ చేస్తారనేది మనం చూసుకోవాలి. లాస్ట్ టైం జరిగే పొరపాటు ఇప్పుడు జరగకూడదు. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.